Hello guys, a very good morning. హాయ్. Hi, నా మాట వినిపిస్తున్నాను మీకు క్లియర్గా. యా. సో వెల్కమ్ టు డాకర్ అండ్ క్యూబర్నెటిస్. సో ఇది మీకు కంప్లీట్ గా తెలుగులో ఉంటుందండి సెషన్. ఓకే. దట్ ఈస్ వాట్ ప్లాన్. సో లెట్స్ సీ డాకర్ అండ్ తెలుగు వర్షన్ మళ్ళీ చెప్పండి. రైట్. అన్నిటికంటే ముందు లెట్ us go with అంటే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకునే అనే దానికంటే ముందు వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బట్ బిఫోర్ దట్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ సో దట్ నాకు అర్థమవుతుంది. సో యువర్ హాయ్. లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. నా పేరు అఖిల్. సో ఐ వర్క్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్. కానీ మేము డాకర్ కుబర్నెటిస్ ఇవేం వాడము. ఓకే. దానికి స్పెసిఫిక్ టీమ్స్ ఉన్నాయి, లైక్ ఎస్ఎస్సి సర్వర్ ఆప్స్ టీమ్స్ అని. అవి డిప్లాయ్ చేస్తే అప్లికేషన్స్ని మేము ఓన్లీ అప్లికేషన్ సపోర్ట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తాం. పోస్ట్ డిప్లాయ్మెంట్ వ్యాలిడేషన్ చేస్తాం. కానీ బయట మార్కెట్లో అన్నీ ఒకటే టీం హ్యాండిల్ చేస్తుంది, ప్రొడక్షన్ సపోర్ట్ డిప్లాయ్మెంట్ నుంచి అప్లికేషన్ వరకు మొత్తం. సో అందుకని ఈ టూల్స్ నేర్చుకుంటే ఏమన్నా హెల్ప్ అవుతుందని. యా, ఓకే, గుడ్. సో ఈ టూల్స్ నేర్చుకునే ముందు సో వాట్ ఆర్ యువర్ ఐ మీన్ అంటే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? సో అసలు అంటే మీరు చెప్పారు కదా అప్లికేషన్ ప్రొడక్ట్. సపోర్ట్లో 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ ఈస్ వాట్. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ హూ ఇస్ దేర్? చంటి ఇస్ దేర్. సో చంటి ఉన్నారా అండి? థ్యాంక్స్ అక్క. చంటి. ఓకే. సో అప్లికేషన్ డెవలప్మెంట్ లో కానీ అప్లికేషన్ మీరు ప్రొడక్షన్ లో కానీ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇట్స్ ఫైన్. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ నేర్చుకునే ముందు వై డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అనేది అర్థం కావాలి అని అర్థం ఐ మీన్ లెట్ మీ అంటే అది చెప్పే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ అబౌట్ మై సెల్ఫ్. నా పేరు చైతన్య అండి. నాకు 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. ప్రీవియస్ గా అంటే స్టార్టింగ్ నుంచి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ దెన్ ఐ వర్క్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్. ఇప్పుడు డెవసెకాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాను. అండ్ టాప్ లెవెల్ ఎంఎన్సీ కంపెనీ టాప్ లెవెల్. ఓకే, లెవెల్ 5 ఇంజనీర్, లెవెల్ 5 కన్సల్టెంట్. సో అది నా ప్రొడక్షన్. నా సర్టిఫికేషన్స్ విషయానికి వస్తే నేను క్యూబర్నెటిస్ సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్. అండ్ నాకు AWS సర్టిఫికేషన్స్ ఉన్నాయి, రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. సో దట్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ విషయానికి వద్దాం. సో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ విషయానికి వస్తే సో వాట్ ఈస్ డాకర్? వాట్ ఈస్ డాకర్ అనేది తెలుసుకునే ముందు లెట్ us గో విత్ స్మాల్ ఎగ్జాంపుల్. సో మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంది అంటే, లేదా సింపుల్ గా చెప్పాలి అంటే ఆ, ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రియల్ టైం. సో మీరు ఏంటంటే ఆ, మీకు ఏదో ప్రమోషన్ లేకపోతే జాబ్ లో ఏదైనా అప్రిసియేషన్ వచ్చింది. సో మీరు ఏం చేశారంటే పార్టీ ఇస్తానని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఇంటికి పిలిచారు. సో మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మీ కొలీగ్స్ అందరూ వచ్చారు. అండ్ యూ స్టార్టెడ్ కొలీగ్స్ వచ్చారు కదా అని చెప్పేసి మీరు ఒక డిష్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఏదో ఒక వంట చేయడం స్టార్ట్ చేశారు, ఏదైనా బిర్యానీ లాంటివి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే అది అంటే అది మీ స్పెషలైజేషన్, మంచిగా ఏదో కుక్ చేయగలరు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ డిష్ అనేది మీ ఫ్రెండ్స్ పెట్టారు అనుకో. ఓకే, ఆ రోజు ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ డిష్ అనేది ప్రిపేర్ చేసి మీరు
సో ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి అడిగారు, సో డిష్ చాలా బాగా చేసావు, సో నాకు కూడా చెప్తావా రెసిపీ ఏంటి అనేది నాకు చెప్తావా అంటే, దాని ఏముంది రెసిపీయే కదా తీసుకో అని చెప్పేసి మీరు రెసిపీ ఇచ్చారు. ఓకే, సో మీరు ఏదైతే కుక్ చేశారో ఆ డిష్ యొక్క రెసిపీ మీ ఫ్రెండ్కి ఇచ్చారు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ సేమ్ రెసిపీ యూస్ చేసుకొని వాళ్ళ ఇంట్లో కూడా అదే డిష్ ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తే, సో సేమ్ మీరు ఏదైతే డిష్ ప్రిపేర్ చేస్తారో అదే డిష్ ని మీరు ఇచ్చిన రెసిపీతో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తే టేస్ట్ ఒకే విధంగా వస్తుందా, డిఫరెంట్ గా వస్తుందా? నార్మల్ గా నా క్వశ్చన్ అర్థమైందా మీకు? యా అది వేరీస్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ వాళ్ళు యూజ్ చేసేది. కదా, సో అదే టేస్ట్ రావడం అనేది కొంచెం కష్టం. సో ఎందుకంటే మీరు ఇచ్చిన రెసిపీ ఫాలో అయితే పర్లేదు, రెసిపీ ఫాలో అయినా సరే క్వాంటిటీ అనేది వేరీ అయిందని ఏమవుతుంది, ఆ డిష్ అనేది ఒక టేస్ట్ రావాల్సింది ఇంకో టేస్ట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు, సో మీరు ఒక ప్రాపర్ రెసిపీ చెప్పినప్పటికీ కూడా మీకు అది ప్రాపర్ గా ఐ మీన్ ప్రిపేర్ అవ్వట్లేదు, కుక్ అవ్వట్లేదు. ఎందుకంటే తన దగ్గర ఉండే ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, తను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఇవన్నీ రీజన్స్ గా కన్సిడర్ చేసుకుంటే మీరు ఇక్కడ ఏమైంది, మీకు డిష్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వటం లేదు. సో దట్ ఈస్ వన్ రీజన్. అంటే ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ క్వాంటిటీలో యూస్ చేసి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఒక రీజన్. సో ఇప్పుడు సేమ్ లాజిక్ ని మన అప్లికేషన్ డెవలప్మెంట్ దానిలో అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. ఓకే, ఈ అప్లికేషన్ ఎక్కడ డెవలప్ చేశారు, మీ ల్యాప్టాప్ లో డెవలప్ చేశారు. సో ఇన్ జనరల్ గా డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళు అప్లికేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళ ల్యాప్టాప్ లో అప్లికేషన్ ప్రిపేర్ చేస్తుంటారు, సో క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమవుతుంది అంటే అప్లికేషన్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. అప్లికేషన్ మీకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది, వాళ్ళ ల్యాప్టాప్ లో చేసినప్పుడు ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ లో వాళ్ళకి కావాల్సిన ఎన్వైరన్మెంట్ మొత్తం క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లికేషన్ ఏదైతే ఐ మీన్ ఒక డెవలపర్ ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తాడో అప్లికేషన్ జావా 17 మీద రన్ అవ్వాలి. జావా 17 మీద రన్ అవ్వాలి అంటే ఓకే, జావా 17 అనే డిపెండెన్సీ ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఏదో హయ్యర్ వర్షన్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద టూల్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. హయ్యర్ వర్షన్ లో ఉండే ఎంటిటీస్ ని యూజ్ చేయడం జరుగుతుంది, హయ్యర్ వర్షన్ లో ఉండే టూల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే అప్లికేషన్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుందని. ఓకే, బట్ అదే మీరు వెన్ యూ కమ్ బ్యాక్ టు దిస్ దిస్ పర్టికులర్ థింగ్, ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ పర్టికులర్ అప్లికేషన్ ని తీసుకువచ్చి ఒక సర్వర్ లో డిప్లాయ్ చేశారు అనుకో, సో మీరు ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేశారో ఐ మీన్ డెవలపర్ ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేశారో ఆ అప్లికేషన్ తీసుకొచ్చి ఒక సర్వర్ లో డిప్లాయ్ చేస్తే ఇది ల్యాప్టాప్ లో డిప్లాయ్ చేసిన క్రియేట్ చేసిన అప్లికేషన్ అనుకో, ఈ అప్లికేషన్ తీసుకొచ్చి సర్వర్ లో డిప్లాయ్ చేస్తే ప్రాపర్ గా వర్క్ అవుతుంది అన్న గ్యారంటీ లేదండి. సో ఇది వచ్చేసి మీకు సర్వర్ అది సార్ ల్యాప్టాప్ ఆర్ వర్క్ స్టేషన్ ఓకే, సో ఇది మీ ల్యాప్టాప్ లేదా వర్క్ స్టేషన్ అనుకుంటే ఇది మీ యొక్క అప్లికేషన్ అనుకుంటే, సో మీరు రన్ చేసినప్పుడు బాగానే వర్క్ అయింది. ఓకే, లేదా ఎవరైతే డెవలపర్ ఉన్నారో డెవలపర్ క్రియేట్ చేసినప్పుడు బాగానే వర్క్. అదే మీరు సర్వర్ దగ్గర తీసుకొచ్చారు అనుకోండి, సో ఇక్కడ మీరు ఏంటి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవచ్చు. జావా 17 అంటే జావా 17, లేదా ఇంకేదైనా డిపెండెన్సీస్ ఉన్నాయనుకోండి, సో సమ్ లైబ్రరీస్ ఉంటాయి అప్లికేషన్ రన్ అవ్వడానికి, సమ్ లైబ్రరీస్ ఉంటాయి, అవి హయ్యర్ వర్షన్ ఆఫ్ లైబ్రరీస్ యూస్ చేశారనుకో, ఓకే, సేమ్ తీసుకువచ్చి మీరు సర్వర్ లో డిప్లాయ్ చేసినప్పుడు అది రన్ అవ్వదండి. ఎందుకంటే సర్వర్ లో ఆల్రెడీ మీకు కొన్ని అప్లికేషన్స్ రన్ అయిపోతూ ఉంటాయి, సర్వర్ లో మీకు ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. ఈ అప్లికేషన్స్ అనేవి మీకు ఓల్డర్ వర్షన్ ఆఫ్ జావా మీద రన్ అవుతుండొచ్చు, లేదా ఓల్డర్ వర్షన్ ఆఫ్ డిపెండెన్సీస్ మీద రన్ అవుతూ ఉండొచ్చు. దీనివల్ల మీకు ప్రాబ్లం ఏమవుతుంది, ఆ అప్లికేషన్ సర్వర్ లో రన్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది,
సో మీరు అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో సర్వర్ అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు లేదా సర్వర్ ని మానిటర్ చేసే వాళ్ళు దే విల్ గో బ్యాక్ టు ద ఎవరైతే డెవలపర్ ఉన్నారో డెవలపర్ దగ్గరికి వెళ్ళి చెప్తారన్నమాట. సో అప్లికేషన్ మా సర్వర్ లో రన్ అవ్వట్లేదు అని చెప్తారు. సో డెవలపర్ ఏమంటారు, డెవలపర్ విల్ సే దట్ అదేంటిది అది నా ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది కదా సర్వర్ లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని అడుగుతారు. సో ఇలాగా మీకు మెయిల్ కాన్వర్జేషన్ కంటిన్యూస్ గా జరుగుతుంది. సో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఆ, ఎవరు సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అంటే లేదు దానిలో ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి మీ డెవలపర్. సో ఇట్లాగా కొన్ని మెయిల్ ఎక్స్చేంజెస్ జరిగి మీకు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అనేది లేట్ అయిపోతుంది. సో ఇది మెయిన్ గా మీరు ఫేస్ చేసే ప్రాబ్లం. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ లెవెల్లో మీరు ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఇస్ ద అంటే ది ప్రాబ్లం మనం ఏమంటాం అంటే ఇట్ వర్క్స్ ఆన్ మై పీసీ నాట్ ఆన్ యువర్స్. సో ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఎలాగైతే మీరు రెసిపీ ప్రిపేర్ చేశారు, రెసిపీ తీసుకెళ్లి మీ ఫ్రెండ్కి ఇచ్చారు, మీ ఫ్రెండ్ కుక్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీ ఫ్రెండ్ కంప్లైంట్ చేస్తారు అనమాట, అదేంటి నువ్వు కుక్ చేసేమో ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, మంచి టేస్ట్ వచ్చింది, నేను కుక్ చేసేమో డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. నేను ఇచ్చిన రెసిపీ కరెక్టే, నువ్వు ఎలా తయారు చేసావు అని చెప్పి మీరు మళ్ళీ రెస్పాన్స్ ఇస్తారు. సో ఇట్లాగా మీకు ఏమవుతుంది, ఇదే కాన్సెప్ట్ మీకు అప్లై చేసినప్పుడు ఓకే ఇక్కడ మీకు సేమ్ సర్వర్ లో నాకు అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు, ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కాన్వర్జేషన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వర్క్స్ ఇన్ మై పీసీ అండ్ నాట్ ఇన్ యువర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇదండి మీకు ఓవరాల్ గా ఇష్యూ అయితే ఇది. మరి ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలి? సో ఇష్యూ అయితే చెప్పాను నేను, మరి ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలి? సో వాట్ ఈస్ ద ఇష్యూ? ఇష్యూ ఇస్ దట్ అప్లికేషన్ వర్క్స్ ఇన్ అప్లికేషన్ అనేది ఒక ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది, అప్లికేషన్ అనేది ఒక ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది, ఇంకో ల్యాప్టాప్ లో వర్క్ అవ్వట్లేదు, లేదా అప్లికేషన్ అనేది ఒక ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది, సర్వర్ లో వర్క్ అవటం. మరి ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలి? ఇప్పుడు సేమ్ వెన్ యూ గో బ్యాక్ టు ద సేమ్ ఫుడ్ ఎగ్జాంపుల్, ఆ టైప్ లో మీరు ఇష్యూని ఎలా రిజాల్వ్ చేస్తారండి? మీ ఫ్రెండ్ వచ్చి చెప్పారు మీకు, సో యా, సో ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి మీకు చెప్పారు అనుకుందాం, సో నాకు ఫుడ్ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పారు. సో అప్పుడు ఇష్యూని ఎలా రిజాల్వ్ చేస్తారు, ఇప్పుడు ఎలా రిజాల్వ్ చేస్తారు? వాళ్ళు ఏ స్టెప్స్ యూజ్ చేశారో స్టెప్ బై స్టెప్ చెప్పమంట, దాన్ని బట్టి వ్యాలిడేట్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ చెప్పమనని అడగొచ్చు, లేదా ఇంకొక వే కూడా ఉంది. సో ఒక పని చేస్తాను నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని అవే క్వాంటిటీని మీకు ఒక కంటైనర్ లో పెట్టి, కంటైనర్ అంటే ఒక బాక్స్ లో పెట్టి నేను మీకు ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఏం రెసిపీ అంటే ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ మొత్తాన్ని కూడా రాసిస్తాను అని చెప్పారు అనుకోండి. ఆ కంటైనర్ లో మీకు రెసిపీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం రాసేసి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ రెసిపీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఒక బాక్స్ లో పెట్టి ఆ బాక్స్ ని అలానే ఇచ్చారు అనుకోండి. సో ఈసారి రాంగ్ గా ప్రిపేర్ చేయడానికి ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? నో. No కదా. ఎందుకు, మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి మొత్తాన్ని ఇచ్చేసారు, అట్ ద సేమ్ టైం ఇంగ్రీడియంట్స్ రెసిపీ మొత్తాన్ని కూడా ఇచ్చేసారు కాబట్టి ఈసారి ఏమవుతుంది, రాంగ్ గా ప్రిపేర్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో సేమ్ ప్రాసెస్ ని ఆ, మీరు ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. సో అది ఎలాగంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మనం ఏమంటాం దాన్ని, వర్చువలైజేషన్ టెక్నాలజీ అంటాం. వర్చువలైజేషన్ టెక్నాలజీ. ఓకే. సో ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీకు టూ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఒకటి హార్డ్వేర్ వర్చువలైజేషన్, ఇంకొకటి సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్. సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్స్ యూజ్ చేసుకొని మనము ఈ ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా సర్వర్ లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం. సో నా దగ్గర ఒక సర్వర్ ఉంది. ఇన్ జనరల్ గా ఒక వెన్ యూ గో టు ద ఓల్డెన్ డేస్, ఓకే, సో ఒక 20 years బ్యాక్ కావచ్చు, ఒక 15 years బ్యాక్ వెళ్ళారు, 15 or 20 years బ్యాక్ వెళ్ళారు అనుకో.
సమ్వేర్ లైక్ 2005 ఆర్ 2000 టైమ్స్ లోకి వెళ్తే మీకు సర్వర్ అనేది ఉంటుందండి. ఫిజికల్ సర్వర్ అనేది ఉంటుంది. ఫిజికల్ సర్వర్ లో మీరు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తారు. అది ఏదర్ ఉబంటు కావచ్చు, లేకపోతే రెడ్ హ్యాట్ కావచ్చు, లేదా విండోస్ కావచ్చు, ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని మీరు సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోని మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ని రన్ చేయాల్సి వచ్చేది. సో నా దగ్గర ఒక అప్లికేషన్ రన్ చేయాలి, నేను ఒక అప్లికేషన్ ని రన్ చేయాలండి. నేను ఒక అప్లికేషన్ రన్ చేయాలి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే మనకు కావాల్సిన విధంగా మొత్తం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఈ కామర్స్ వెబ్ అప్లికేషన్ ని రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ కామర్స్ వెబ్ అప్లికేషన్ అనేది ఇన్ జనరల్ గా ఇందులో మీకు ఒక వాట్ ఐ కెన్ సే 10 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి అంత మైక్రో సర్వీసెస్. సో హియర్ ఇక్కడ మనకి ఏమైంది, ఒక కొత్త టర్మ్ వచ్చిందండి. ఏంటిది అది? 10 మైక్రో సర్వీసెస్. ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది ఉంది. సో ఈ అప్లికేషన్ కి 10 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి అంటే 10 మైక్రో సర్వీసెస్ కూడా మీకు ఒకటే ప్లాట్ఫామ్ మీద రన్ అవ్వాల్సిన పని లేదు. ఇది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఎనీ విచ్ వేస్ ద పాయింట్ ఏంటి, అప్లికేషన్ లో ఉన్న 10 మైక్రో సర్వీసెస్ ఒకటే ప్లాట్ఫామ్ మీద రన్ అవ్వాల్సిన పని లేదు. అదే మీరు ఓల్డెన్ డేస్కి వెళ్తే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. మళ్ళీ వర్చువలైజేషన్ దగ్గరికి వద్దాము. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయంటే మోనోలిథిక్ అప్లికేషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటాం. ఓకే, సో మోనోలిథిక్ అంటే ఏంటి? ఎనీవన్ హూ ఇస్ అ డెవలపర్, కెన్ ఎనీబడి ఆన్సర్ మీ వాట్ ఇస్ మీన్ బై మోనోలిథిక్ అప్లికేషన్? ఎవరైనా చెప్పగలరా? It's a single ERP file, sir. It's which has different modules. All will be deployed at a time. One single. ఎగ్జాక్ట్, దట్స్ రైట్. సో దట్స్ కరెక్ట్. సో మీకు ఏవైతే అప్లికేషన్ ఏదైతే మోనోలిథిక్ అప్లికేషన్ అని మనం, ఈ మోనోలిథిక్ అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ఒక సింగిల్ అప్లికేషన్ మీద, ఐ మీన్ ఒక సింగిల్ బేస్ మీద క్రియేట్ చేసి అన్ని సర్వీసెస్ ని దానిలోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇదేదో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాంకింగ్ సెక్టార్ అనుకుందాం. ఓకే, మీరు ఒక బ్యాంకింగ్ సెక్టార్ కి సపోర్ట్ ఇస్తున్నారు. ఒక బ్యాంక్ ఉందండి. బ్యాంక్ అనేది ప్యూర్ గా నాన్ ఐటీ కంపెనీ, అది ఐటీ కంపెనీ కాదు. సో ఏదో ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక ఐటీ కంపెనీ దగ్గరికి వస్తుంది. ఓకే, ఒక ఐటీ కంపెనీ దగ్గరికి వచ్చి ఏం చెప్తారు, సో నాకు సో అండ్ సో బ్యాంక్ ఉంది అండ్ మేము ఒకటి ప్లాన్ చేస్తున్నాము, మా కస్టమర్స్ కి ప్రాబ్లం రాకుండా, అంటే మా కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఎవ్రీ నవ్ అండ్ దెన్ వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి మేము ఒక అప్లికేషన్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నాం. కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద స్పెసిఫికేషన్స్ అని చెప్పి ఐటీ కంపెనీని అడిగారు అనుకో. సో ఐటీ కంపెనీలో బిడ్డింగ్స్ జరుగుతాయి, దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో చాలా జరిగిన తర్వాత ఇక్కడ ఐటీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి, ఐటీ కంపెనీలో 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్ టీమ్ అంటాం, ఒకటి డెవలప్మెంట్ టీమ్, ఒకటి ఆపరేషన్స్ టీమ్. దీనే మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు నేర్చుకునేది ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అనుకుంది. ఓకే, ఒకటి డెవలప్మెంట్ టీమ్, ఇంకోటి వచ్చి ఆపరేషన్స్ టీమ్ అనొచ్చు, ఆర్ ఆల్సో ఐ కెన్ కాల్ ఇట్ యాస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు డెవలపర్స్ ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు అంటే ఈ బ్యాంక్ ఎవరైతే సిఇఓ ఉన్నారో లేదా ఎవరైతే మెయిన్ అఫీషియల్స్ టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో దే విల్ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ద ఐటీ కంపెనీ. అందరు కలిసి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. సో ఆ మీటింగ్ లో ఏం జరుగుతుంది అంటే, సో దీస్ అఫీషియల్స్, బ్యాంక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా చెప్తారు, సో మాది ఇట్స్ ఎ కంప్లీట్ అప్లికేషన్ వేర్ మాకు ఏం కావాలి అంటే సమ్వేర్ లైక్, సో మా రిక్వైర్మెంట్స్ ఏంటి. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పొచ్చు, నాకు ఒక కంప్లీట్ అప్లికేషన్ అనేది అందులో నాకు యూజర్ మేనేజ్మెంట్ కావాలి లేదా యూజర్ లాగిన్ కావాలి, లాగిన్ మాడ్యూల్. సో ఈ లాగిన్ మాడ్యూల్ ఆర్ ఆల్సో రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అంట. దీని తర్వాత బ్యాంక్, ఒక్కసారి యూజర్ లోపల లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ ఇన్ఫో సర్వీసెస్ అని చెప్పి ఉండాలి.
సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నామో ఇవి మీకు 2 టైప్స్ ఉంటాయండి. ఒక బ్యాంక్ అప్లికేషన్ అనేది మీకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి రీటైల్ బ్యాంకింగ్ అంటాము. ఇంకోటి వచ్చి కార్పొరేట్ బ్యాంకింగ్ అంటాం. కార్పొరేట్ బిజినెస్ బ్యాంకింగ్ అంటాం. సో రీటైల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, కార్పొరేట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే మీకు ఏదైతే మీరు బ్యాంకింగ్ చేస్తున్నారో ఆ బ్యాంకింగ్ అనేది పర్సనల్, మీ సేవింగ్స్ అకౌంట్ అనుకోండి, అది మీకు రీటైల్ కిందకి వస్తుంది. అదే మీరు కార్పొరేట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద కంపెనీ. ఒక కంపెనీ రిలేటెడ్ గా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే అది కార్పొరేట్ బ్యాంకింగ్ వస్తుంది. సో రెండిటికి 2 డిఫరెంట్ లాగిన్స్ అనేవి ఉండాలి అని చెప్తారండి. సో రీటైల్ కి ఒక టైప్ ఆఫ్ లాగిన్ ఉండాలి, కార్పొరేట్ కి ఒక టైప్ ఆఫ్ లాగిన్ ఉండాలి అని చెప్పారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, యూ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ దట్ లాగిన్స్. ఓకే, సో లాగిన్ పేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక మైక్రో సర్వీస్ కిందకి వస్తుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ సర్వీస్ ఏముంటుందంటే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కావచ్చు, లేదా యూజర్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటామండి. సో యూజర్ మేనేజ్మెంట్ సర్వీస్ కిందకి వస్తుందండి. సో ఇది అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ రిలేటెడ్ గా కావచ్చు, బిల్ పేమెంట్ సర్వీసెస్ అని అంటాం. బిల్ పేమెంట్ సర్వీసెస్. సో ఇలాగా మల్టిపుల్ సర్వీసెస్ అనేవి ఈ అప్లికేషన్ లో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ అప్లికేషన్స్ అన్నిటినీ కలిపి ఏదైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసామో ఈ అప్లికేషన్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే ఒక సింగిల్ అప్లికేషన్ గా కనుక తీసుకుంటే, అంటే ఈ మైక్రో సర్వీసెస్ అన్నిటినీ కలిపి ఒక సింగిల్ అప్లికేషన్ గా కనుక తీసుకుంటే, సో ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్ మనం ఏమంటాం, మోనోలిథిక్ అప్లికేషన్ అంటాం. సో ఏదైతే అప్లికేషన్ లో మీకున్న మైక్రో సర్వీస్ ఏవైతే చిన్న చిన్న సర్వీసెస్ ఉంటాయో ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా ఒకే దానిలో ఇన్కార్పొరేట్ చేసుకుంటే దాన్ని మోనోలిథిక్ అప్లికేషన్ అంటాం. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఈ సర్వీసెస్ ఏవైతే మీరు ప్రిపేర్ చేశారో ఈ సర్వీసెస్ అన్ని కూడా ఒక సాఫ్ట్వేర్ ఆర్ ఆల్స్ వాట్ ఐ కెన్ సే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ లో రాయడం జరుగుతుందండి. ఓకే, సో ఏదర్ ఇట్ మైట్ బి జావా. ఒకవేళ అది జావా అప్లికేషన్ అనుకుంటే టోటల్ అప్లికేషన్ లో ఉన్న సర్వీసెస్ అన్ని కూడా మీకు జావా లాంగ్వేజ్ లోనే రాయాల్సి వస్తుంది. లేదా పైథాన్ రిలేటెడ్ అయితే పైథాన్ లాంగ్వేజ్ లో రాయాల్సి వస్తుంది. లేదు .NET రిలేటెడ్ అయితే .NET లాంగ్వేజ్ లో రాయాల్సి వస్తుంది. సో ఇట్లాగా మీకు సర్వీసెస్ అన్ని కూడా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ లో రాయాల్సిన సిచ్యువేషన్ అన్నమాట. సో ఇది మీకు మెయిన్ గా హౌ దిస్ అప్లికేషన్ విల్ వర్క్ అనే దాని గురించి. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఈ సర్వీసెస్ అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రాయడం జరగాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే కొన్ని సర్వీసెస్, కొన్ని అప్లికేషన్స్ ఏవైతే కొన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెట్ అనే ఒక మైక్రో సర్వీస్ ఉంది. ఈ వ్యాలెట్ అనే మైక్రో సర్వీస్ .NET మీద బాగా రన్ అవుతుంది అని మీకు తెలుసు. ఏదైతే మీరు కోడ్ రాస్తున్నారో, సో జావా కంటే కూడా .NET లో లైబ్రరీస్ అనేవి బాగుంటాయి. సో కాబట్టి .NET లో కనుక మనం వ్యాలెట్ అనే అప్లికేషన్ రన్ చేస్తే బాగుంటుందని మీకు తెలుసు. కానీ ఇది మోనోలిథిక్ అప్లికేషన్ కావడం వల్ల ప్రతిదీ కూడా మీరు ఒకటే ఒకటే సాఫ్ట్వేర్ యూస్ చేసి లేదా ఒకటే రన్ టైమ్ యూస్ చేసి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. ఓకే, అది కాకుండా ఇంకొకటి ఏంటి, మీకు అప్లికేషన్ రన్ అవుతుంది, మీకు ఒక వెబ్సైట్ రన్ అవుతుంది, ఆ వెబ్సైట్ అనేది సడన్ గా డౌన్ అయింది, ఏదైనా ఒక మైక్రో సర్వీస్ లో ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్ పేమెంట్ సర్వీస్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకో, సో ఏదో ఒక బగ్ ని ఫైండ్ అవుట్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మీరు మొత్తం సర్వీసెస్ అన్నిటిని కూడా డౌన్ చేయాలి, అంటే కంప్లీట్ అప్లికేషన్ డౌన్ చేయాలి. సో ఈ ప్రాబ్లం అయితే ఉందండి. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలి. ఏంటి, సింగిల్ ప్లాట్ఫామ్ అయితే నాకు వద్దు. సో మల్టిపుల్ రన్ టైమ్స్ మీద, అంటే ఒక్కొక్క సర్వీస్ మీరు కావాలి అనుకుంటే సింప్లిసిటీ కోసం మీరు మల్టిపుల్ రన్ టైమ్స్ మీద రన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, మీకు ఫ్రంట్ ఎండ్ లో మీరు ఏదైతే అప్లికేషన్ రన్ అవుతుందో ఎక్కడైనా ఒక మాడ్యూల్ లో కనుక ప్రాబ్లం వస్తే, మాడ్యూల్ అంటే ఇవే మైక్రో సర్వీసెస్ మీద ఏదో మైక్రో సర్వీస్ లో ఏదైనా ఒక సర్వీస్ లో ప్రాబ్లం వస్తే ఇప్పుడు నాకేం చేయాలి, మొత్తం అప్లికేషన్ డౌన్ చేయాలి. సో అప్లికేషన్ డౌన్ టైం అనేది విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. సో అది నాకు వద్దు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఏమి ఇంట్రడ్యూస్ చేస్తాం, ఇక్కడ మైక్రో సర్వీసెస్ అనే ఒక ఆర్కిటెక్చర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసుకునేది మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. సో ఈ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఎనీ క్వశ్చన్స్, కాన్సెప్ట్ అర్థమైందా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న దానిలో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా?
అఖిల్, గుడ్, ఐఎమ్ గుడ్. ధనంజయ్. అండ్ ఇంకొకటి అండి, మీకు ఈ సెషన్ మొత్తం తెలుగులోనే ఉంటుందండి. సో ఇట్స్ తెలుగు వర్షన్ సెషన్ కాబట్టి సెషన్ మొత్తం కూడా మీకు తెలుగులో ఉంటుంది. ధనంజయ్, హరిత, జగదీష్, నరసింహ, రాజేష్, పవన్, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? Sir, it's one question. చెప్పండి. అడ్వాన్స్ అవ్వచ్చు ఇది. కాకపోతే ఏంటంటే జనరల్ గా నేను డెవలపర్ని. సో నాకు జనరల్ గా ఫేస్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేసేప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తావు అని అడుగుతున్నారు. బట్ నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు సార్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ వర్క్ చేయడానికి అండ్ డిప్లాయ్ చేయడానికి. నేను జస్ట్ డెవలపర్. నేను ఒక ఎన్వైరన్మెంట్ ఇంకో ఎన్వైరన్మెంట్ అంటే డెవ్ నుంచి క్యూఏ సర్వర్ లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అంతవరకు చేశాను కానీ ప్రాడ్ లో ఎప్పుడు జరగలేదు. జస్ట్ జనరల్ గా అడిగే ఈ క్వశ్చన్స్ కి నేను ఎట్లా ఆన్సర్ చేయాలి? ఎందుకంటే రైట్ నౌ ఐఎమ్ గివింగ్ ఇంటర్వ్యూస్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడింది అదే. ఇప్పుడు మీకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో, మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మీరు అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి. అవును, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎవరి హ్యాండ్స్ లో ఉంటుంది? మీ టీమ్ హ్యాండ్స్ లో ఉంటుంది. ఈ అవును. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళ హ్యాండ్స్ లో ఉంటుంది. అవును. సో కాబట్టి మీకు కావాల్సిన విధంగా మీరు సర్వర్ అనేది ఏదర్ మీ కంపెనీలో ఉంటుంది, లేకపోతే క్లయింట్ అయినా ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ మీరు ఏం చేయొచ్చు, మీకు కావాల్సిన విధంగా అప్లికేషన్స్ అన్నిటిని డిప్లాయ్ చేసుకోవచ్చు. కావాల్సిన వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐ మీన్ వర్షన్ ఆఫ్ అప్లికేషన్ కావచ్చు, వర్షన్ ఆఫ్ లైబ్రరీస్ కావచ్చు, ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ప్యూర్లీ మీకు ఇచ్చేసిన సర్వర్. ఓకే. అదే మీరు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళారనుకోండి. సో మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి కనుక వెళితే అక్కడ కూడా సేమ్ సర్వర్ ఉంటుందా? అక్కడ కూడా సేమ్ సర్వర్ ఉంటుందన్న గ్యారంటీ ఉందా? ఆల్రెడీ అక్కడ కొన్ని సర్వర్స్ మీకు అప్లికేషన్స్ ని రన్ చేసేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ సర్వర్ లో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు సేమ్ రిజల్ట్ మనకు అవుట్పుట్ వస్తుందా? రాదు. అదొక ప్రాబ్లం కదా. ఆ ప్రాబ్లం ఎలా ఓవర్కమ్ చేయాలి? సో దానికోసం మనకేముంది, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అనే ఒక కాన్సెప్ట్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ప్రొడక్షన్ లెవెల్లో వచ్చే, అంటే డాకర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, క్యూబర్నెటిస్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం స్లోగా 1 by 1 మన కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు నెమ్మదిగా అర్థమవుతుంది. బట్ ఇప్పటికైతే ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అనేది అనే దానిలో ఫస్ట్ మనం మోనోలిథిక్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుంటున్నాం. లెట్ us focus on that. సో ఒక చిన్న డౌట్. ఇప్పుడు డాకర్ కుబర్నెట్స్ రెండు కాంబినేషన్ యూజ్ చేయాల్సింది లేదు, మీరు సింగిల్ గా డాకర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా డాకర్ అనేది బేస్ అన్నమాట క్యూబర్నెటిస్ కి. ఓకే. ఓకే, ఇట్స్ లైక్ మీకు ఏంటి, ఒక పిల్లర్ లాగా. ఏదైతే హోమ్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకోండి, ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే, ఇప్పుడు మీ ఇంట్లో కొంతమంది కిడ్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. సో చిన్నపిల్లలు మీరు చెప్పిన మాటలు వింటారా? ఒక 3 years కిడ్స్ ఉన్నారు, 3 year చిల్డ్రన్ ఉన్నారు, 3 to 2 years వినరు కదా. సో ఇన్ జనరల్ గా మీరు ఏం చెప్తారు, ఒక ఒక కరెంట్ బాక్స్, ఒక ప్లగ్ పాయింట్ ఉంది, ఆ ప్లగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళకురా అని చెప్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు. సో డెఫినెట్ గా మనం ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తాం. సో వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి అంటే మనకి ఎవరు కావాలి? సో ఎవరో ఒక గార్డియన్ అయితే ఉండాలి. వీడు ఏం పని చేయకుండా, సో వాడు చిన్నపిల్లడు కాబట్టి మదరో ఫాదరో వాడి పక్క నుండి వాడు చూసుకుంటూ ఉండాలి. సో అలానే మనకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కంటైనర్స్ అనేవి మనం ఇంకా వెళ్ళలేదు అక్కడ. సో వెళ్తున్నాం. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాలి, దాని తర్వాత హార్డ్వేర్ వర్చువలైజేషన్, సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు కంటైనర్స్ జరుగుతాయి. కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంటైనర్స్ అన్ని కూడా మీకు చిన్నపిల్లలు లాంటివి అన్నమాట. అంటే మీ కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది, సడన్ గా మీకు కంటైనర్ లోపల ఏముంటుందంటే అప్లికేషన్. సో దాన్ని మనం ఏమంటాం, సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ చెప్తాను. సో ఈ కంటైనర్స్ అనేవి చిన్నపిల్లలు లాంటివి, అవి మాట వినవు. సో ఇప్పుడు నాకేం చేయాలి, ఆ కంటైనర్స్ మాట వినవంటే రన్ అవుతూ సడన్ గా కిల్ అయిపోయాయి అనుకున్నాం, లేదా సడన్ గా టర్మినేట్ అయిపోయాయి అనుకున్నాం. సో ఇప్పుడు నా దగ్గర ఒక 100 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఈ 100 కంటైనర్స్ లో ఏ కంటైనర్ టర్మినేట్ అయిపోయిందని నాకు ఫైండ్ అవుట్ చేయడానికి నాకు టైం పడుతుంది.
అలా కాకుండా ఆ కంటైనర్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి ఈ కంటైనర్స్ పైన ఒక మేనేజర్ ని పెట్టాను అనుకుంది. ఎలాగైతే ఒక గార్డియన్ ని మనం ఆ పిల్లల్ని చూడడానికి పెడతాం, అలాగా ఈ కంటైనర్స్ ని కూడా చూడడానికి ఒక మేనేజర్ ని పెట్టాము. అప్పుడు ఏమవుతుంది, కంటైనర్స్ రన్ అవుతూ సడన్ గా టర్మినేట్ అయిపోయినా సరే నాకు ప్రాబ్లం రాదన్నమాట. ఎవరు చూసుకుంటారు? మేనేజర్ చూసుకుంటారు. అవసరం లేదు. అవును. సో ఆ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటామండి. సో అది మీకు క్యూబర్నెటిస్ అవ్వచ్చు, ఓపెన్ షిఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే డాకర్ స్వామ్ అవ్వచ్చు, నోమాడ్ అవ్వచ్చు, ఇలాగ మీకు చాలా ఉన్నాయి ఆర్కెస్ట్రేషన్ టూల్స్. ఇందులో ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేసే ఆర్కెస్ట్రేషన్ టూల్ ఏంటంటే క్యూబర్నెటిస్. సో ఇది మీకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఎందుకోసం యూజ్ చేస్తుంటాయి. అర్థమైందా? ఒక డౌట్ సార్. ఇప్పుడు ఓపెన్ షిఫ్ట్ మేము వాడుతున్నాం. ఓపెన్ షిఫ్ట్ ఆల్సో కుబర్నెట్ అనుకోవచ్చా? లేకపోతే బోత్ ఆర్ డిఫరెంట్? అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను. ఓకే ఓకే, సార్. యాహ్! యాహ్! ముందైతే మనం మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ లో ఉన్నాం. సో మళ్ళీ చాలా దూరం వెళ్ళిపోతుంది. సో లెట్ us కమ్ బ్యాక్. నేను క్వశ్చనరీకి అక్కడ ఇస్తాను, బట్ నా పాయింట్ ఏంటంటే ఈ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ వరకు క్లియర్ గా ఉందా అందరికి? ఓకే. ఓకే. యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు లెట్ us డిస్కస్ అబౌట్ ద మైక్రో సర్వీసెస్ అనుకుందాం. సో మైక్రో సర్వీస్ అంటే ఏంటి? సో మనకు మోనోలిథిక్ లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి? సింగిల్ రన్ టైమ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు సింగిల్ కోడ్ బేస్ ఉంటుంది. సింగిల్ కోడ్ బేస్ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మీరు ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయాలి అంటే మీకు మొత్తం అప్లికేషన్ డౌన్ చేయాల్సిన సిచ్యువేషన్ అన్నమాట. అలా కాకుండా మైక్రో సర్వీస్ తీసుకున్నారనుకో, ఇక అప్లికేషన్ అనేది ఏమవుతుందంటే స్మాల్ డివిజన్స్ అనేవి జరుగుతున్నాయి. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక 25 kgs ఆఫ్ రైస్ బ్యాగ్ ని ఇంటికి తీసుకుపోవడం కొంచెం కష్టము. అలా కాకుండా కాకపోతే తీసుకోపోవడానికి ఎక్కువ టైం పడుతుంది. మీకు ఇక్కడ ఏంటి, చిన్న చిన్న బ్యాగ్స్ గా కనుక చేసి ఒక 2 kgs బ్యాగ్ గా చేసి ఇంటికి తీసుకోవచ్చు. వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. అలాగా మీకు ఏమవుతుంది అంటే ఈ మోనోలిథిక్ అప్లికేషన్ అనేది హెవీ వెయిటెడ్ అంటే మళ్ళీ మోస్తున్న వెయిట్ కాదండి. సో అప్లికేషన్ రన్ టైం మొత్తం ఒకటే దాని మీద ఉంటుంది కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా సరే మనకు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మీకు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అయితే తీసుకోవచ్చు. సో ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ లో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని డెవలప్ చేసిస్తాము అని చెప్పి బ్యాంక్ టీమ్ తో చెప్తున్నాం. డెవలపర్స్ ఏం చెప్తారు మీకు, నేను ఇక్కడ లాగిన్ అనేది జావా బేస్డ్ మీద క్రియేట్ చేస్తాం. యూజర్ మేనేజ్మెంట్ మొత్తం లాగిన్ ఎందుకు, యూజర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా మీకు జావా బేస్ మీద రన్ చేస్తాము. ఓకే, సో దాని తర్వాత మీకు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కావచ్చు, కార్పొరేట్ సర్వీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా మేము జావా మీద రన్ చేస్తాం. వ్యాలెట్ సర్వీస్ వచ్చేసరికి మేము .NET మీద రన్ చేస్తాం అని చెప్పి చెప్పారు. చెప్తే ఓకే, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో ఈ యూజర్ మేనేజ్మెంట్ లేదా సింపుల్ గా చెప్పాలంటే బ్యాంకింగ్ అప్లికేషన్ ఏదైతే రన్ చేస్తున్నామో ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ లో మొత్తం ఒక 14 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పాను. 14 మైక్రో సర్వీసెస్, అది ఏదైనా కావచ్చు. 14 స్మాల్ సర్వీసెస్ ఉంటాయి అని చెప్పాను. ఈ స్మాల్ సర్వీసెస్ ని మీరు ఏం చేయాలి? సో ద డెవలపర్స్ విల్ స్టార్ట్ డెవలపింగ్. సో లాగిన్ మాడ్యూల్ ఇది. సో బ్యాక్ అండ్ మీకు వెబ్ 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటామండి. సో ఇక్కడికి వద్దాం. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వస్తే మీకు డెవలపర్స్ ఏం చేస్తారు? దే విల్ ఫస్ట్ స్టార్ట్ అనాలిసిస్ చేస్తారు అనమాట. వాట్ ఈస్ ద బ్యాంక్ రిక్వైర్మెంట్? బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు, నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలనుకో, వాటిని మనం ఎలా డెవలప్ చేయాలి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అంటాం అనమాట. సో వాటికి కావాల్సిన అప్లికేషన్స్ ఏంటి, బ్యాక్ ఎండ్ కావాల్సిన ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే దే విల్ స్టార్ట్ డిజైన్. ఓకే, డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఎలాంటి మైక్రో సర్వీసెస్ కనెక్ట్ చేయాలి, దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ ఎలా ఉండాలి, ఫ్రంట్ ఎండ్ లో వ్యూ ఎలా ఉండాలి, బ్యాక్ ఎండ్ ఎలా ఉండాలి, బ్యాక్ ఎండ్ కోడ్ ఎలా రాయాలి. సో ఇదంతా కూడా మీకు డిజైనింగ్ కిందకి వస్తుంది. పిఓసి అంటామండి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది. సో ఇది ఒక టెక్నికల్ టర్మ్, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే తెలుసుకోండి. పిఓసి అంటాం. సో ప్రతి ఒక్క ఐటీ ఇండస్ట్రీలో ఈ మాట చాలా సార్లు వాడుతారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక కార్ పర్చేస్ చేయాలి అనుకున్నారు. సో మీరు ఏం చేస్తారు, నేరుగా షోరూమ్కి వెళ్ళి కార్ పర్చేస్ చేస్తారు, లేకపోతే ఆ కార్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసి పర్చేస్ చేస్తారు. హౌ యు ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎ కార్ కావచ్చు, ఒక బైక్ కావచ్చు, ఏదైనా బైక్ కూడా. లేదు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే
సో నేను ఆల్రెడీ ఒక డెవలపర్ గా వర్క్ చేస్తున్నానండి. సో నాకు ఈ నాలెడ్జ్ అంతా ఉంది. జావా నాలెడ్జ్ కావచ్చు, పైథాన్ నాలెడ్జ్ కావచ్చు. ఇంకా క్లియర్ గా లేదా నేను ఒక డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు టెరాఫార్మ్ గురించి, డాకర్ గురించి, క్యూబర్నెటిస్ గురించి, లేదా యాన్సిబుల్, జెన్కిన్స్ వీటన్నిటి గురించి నాలెడ్జ్ ఉంది అని చెప్పారు అనుకోండి. ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి అంటారు. సో అదే మీకు ఇంటర్వ్యూ కదా. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నమాట. మీరు ఇవన్నీ చేయగలరు, మీరు ఇవి చేశారు అని చెప్పడానికి నాకు చెప్పాలి. అలా- అలానే ఇక్కడ మీకు క్లయింట్ ఏం చెప్తున్నాడు, క్లయింట్ అనే వాడికి ఒక అప్లికేషన్ కావాలి అంటే మీరు అప్లికేషన్ డిజైన్ చేసి ఇస్తాను, మొత్తం క్రియేట్ చేస్తానని చెప్పారు అనుకోవాలి. ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. నాకు కావాల్సిన విధంగానే మీరు రెడీ చేయగలరా. కొన్నిసార్లు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా అడుగుతాను, పిఓసి అడుగుతూ ఉంటాను. సో అవి కూడా మీకు ఎక్కడ డిజైనింగ్ స్టేజ్ లో వస్తుంది. వన్స్ క్లయింట్ సాటిస్ఫై అయితే దెన్ ఇట్ విల్ గో ఫర్ ఇంప్లిమెంటేషన్. అంటే మీరు కోడ్ రాయడం, కోడ్ బేస్ తయారు చేయడం, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసెస్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ఫేజ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ ఫేజ్ కిందకి వస్తుంది. టెస్టింగ్ లో మీకు ఏం జరుగుతుంది, మీరు ఏదైతే అప్లికేషన్ డిజైన్ చేశారో వాటిని తీసుకెళ్లి సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది. సో ఇంప్లిమెంటేషన్ వరకు ఈ మొత్తం కూడా ఆ, ఒక సపరేట్ ఇన్ఫ్రాలో జరుగుతుంది అనుకుందాం. సో డెవలపర్ ల్యాప్టాప్ లో జరుగుతుంది ఇదంతా కూడా డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్. సో అప్లికేషన్ అనేది రెడీ అయిపోయింది. ఈ అప్లికేషన్ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడం కోసం అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి, సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. సర్వర్ అనేది మీ ఎన్విరాన్మెంట్ లో ఉండొచ్చు, లేదా మీ కంపెనీ ఆఫీస్ ప్రిమిసెస్ లో ఉండొచ్చు, లేదా క్లౌడ్ లో ఉండొచ్చు, లేదా సపరేట్ గా వేరే ఎవరి దగ్గరైనా పర్చేస్ చేసి ఉండొచ్చు. సో దట్ ఈస్ ఓకే. సో ఇవి మీకు డెవలపర్ సర్వర్స్ అనుకో. సో డెవలపర్ సర్వర్స్ కాబట్టి నో ప్రాబ్లం. సో మీకు ఏదైతే కావాలో అది మొత్తం కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అప్లికేషన్ రన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అప్లికేషన్ రన్ అయిపోతుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇది డెవలప్మెంట్ సర్వర్ కాబట్టి ఏ విధమైన ప్రాబ్లం రాదు, మోస్ట్ ప్రాబబ్లీ అయితే రాదు. సో అప్పుడు టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తారు. అది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా, ప్రాపర్ గా మాడ్యూల్స్ అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా. అంటే లాగిన్ ఇస్తే రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళకూడదు కదా. యూజర్ లాగిన్ అంటే యూజర్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళదు. వాళ్ళు వెళ్తే అదొక బగ్. సో అట్లాగా బగ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు. ఇంకా ఫర్దర్ గా చెప్పాలి అంటే ఇంకా టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ కావచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. మరి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే మీకు అప్లికేషన్ రన్ అవుతుంది, సడన్ గా ఒక 10,000 లేదా ఒక 100% ఆఫ్ లోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ప్రస్తుతానికి మీ దగ్గర ఒక 100 పీపుల్ లాగిన్ చేస్తున్నారు. ఎవ్రీ సెకండ్ బై సెకండ్ 100 రిక్వెస్ట్లు వస్తున్నాయి. 100 రిక్వెస్ట్లకి సర్వర్ రెస్పాన్స్ ఇస్తుంది. సో దిస్ ఇస్ ఫైన్. అలా కాకుండా ఒకేసారి ఒక 10,000 మెంబర్స్ అనే వాళ్ళు రిక్వెస్ట్ ఏం చేశారు అనుకుందాం, అంటే 100% ఆఫ్ ఇంక్రీజ్ అయితే జరిగింది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, అప్లికేషన్ అనేది సస్టైన్ అవ్వగలుగుతుందా లేదా, ఇవన్నీ కూడా మీకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కిందకి వస్తాయి. సో దిస్ ఇస్ వాట్ ద టెస్టింగ్ టీమ్ విల్ డూ. టెస్టింగ్ టీమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేసారు, వాళ్ళంతా కంప్లీట్ అయిపోయింది అంటే దెన్ ఇట్ విల్ గో ఫర్ ద ప్రోడక్ట్. సో అప్పుడు ఈ అప్లికేషన్ అనేది ప్రొడక్షన్కి వెళ్తుంది. సో అసలు ప్రాబ్లం ఇక్కడ వస్తుందండి. అప్లికేషన్ ప్రొడక్షన్ లోకి వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ సర్వర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఆల్రెడీ అక్కడ రన్ అవుతున్న అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ అయి ఉంటాయి. డిఫరెంట్, ఐ మీన్ సేమ్ రన్ టైమ్ ఉండొచ్చు, కాకపోతే వర్షన్స్ అనేవి చేంజ్ ఉంటాయి. సో మీరు అప్లికేషన్ లో యూజ్ చేసేది లోయర్ వర్షన్ అయి ఉండొచ్చు, ఓకే, లేదా మీరు ఏదైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తారో ఆ అప్లికేషన్ హైయర్ వర్షన్ ఆఫ్ లైబ్రరీస్ ని యూజ్ చేసి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మీకు లోయర్ వర్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ప్రొడక్షన్ లోకి వచ్చేసరికి లోయర్ వర్షన్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. సో అప్లికేషన్ అనేది అక్కడ ప్రాపర్ గా వర్క్ అవ్వకపోతుండొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేస్తారు. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, సో అందుకోసమే మనకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ హార్డ్వేర్ వర్చువలైజేషన్. అప్పుడు మనకు వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది ప్లేలోకి వస్తుంది. సో ఇందులో మీకు ఏముంది, హార్డ్వేర్ వర్చువలైజేషన్ అండ్ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్. ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి, సో ఇప్పుడు మీకు ఏదైతే సర్వర్ లో మీకు కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో నా దగ్గర ఒక 10 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి. 10 మైక్రో సర్వీసెస్, ఒక్కొక్క మైక్రో సర్వీసెస్ ఒక్కొక్క రన్ టైం మీద రాశారు, లేదా ఒక సెట్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ మొత్తం జావా మీద రాస్తే ఒక 2-3 మైక్రో సర్వీసెస్ .NET మీద రాశారు అనుకున్నారు డెవలపర్స్. అప్పుడు ఎలాగా, సో అందుకోసం మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఏదైతే నా ఫిజికల్ సర్వర్ హార్డ్వేర్ ఉందో ఈ సర్వర్ హార్డ్వేర్ ని నేను డివైడ్ చేస్తానండి.
లాజికల్ గా పార్టీషన్ అయితే చేస్తాను. అంటే నా దగ్గర ఒక 16 CPU, ఒక 256 GB ర్యామ్ సర్వర్ ఉంది అనుకో. ఈ సర్వర్ ని నేను ఏం చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్, అంటే ఒక అప్లికేషన్ ఉంటుందండి. దాన్ని మనం ఏమంటాం అంటే VMware కావచ్చు, లేదా ఏదైనా ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని నేను ఈ పర్టికులర్ సర్వర్ ని స్మాల్ వాట్ ఐ కెన్ సే లాజికల్ సర్వర్స్ గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. దీని ఆ పర్టికులర్ డివిజన్ కోసం మనం యూజ్ చేసే అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం VMware కావచ్చు, VMware ESXi అంటామండి, ESXi, లేదా సిట్రిక్స్ కావచ్చు, సిట్రిక్స్ జెన్ సర్వర్స్, లేదా హైపర్వైజర్ కావచ్చు అండి, Hyper-V అంటాం. విండోస్కి వస్తే హైపర్వైజర్ అంటాం. ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఏదైతే సర్వర్ ఉందో ఈ సర్వర్ ని చిన్న చిన్న సర్వర్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీ దగ్గర ఒక హార్డ్వేర్ ఉంది, మీ దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి. ఈ హార్డ్ డిస్క్ ని మీరు కంప్యూటర్ లో ప్లేస్ చేశారు. కంప్యూటర్ లో ప్లేస్ చేసినప్పుడు నాకు సిస్టమ్ ఫైల్స్ ఒక్కదానికి, నాకు ఏవైతే కంప్యూటర్ లో రన్ అవుతున్న సిస్టమ్ ఫైల్స్ ఉన్నాయో, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ గా ఒక 100 GB కావాలి. నా ఆఫీస్ ఫైల్స్ వరకు ఒక 150 GB లో ఉండాలి. నా పర్సనల్ ఫైల్స్ ఒక 150 GB లో ఉండాలి అనుకో. సో నాకేం కావాలి, సిస్టమ్ ఫైల్స్ అనేవి 200 GB, నా పర్సనల్ ఫైల్స్ వచ్చేసరికి 150 GB, నా ఆఫీస్ ఫైల్స్ వచ్చేసరికి ఒక 150 GB లో ఉండాలి. మీకు ఓవరాల్ గా ఒక 500 GB హార్డ్ డిస్క్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ హార్డ్ డిస్క్ ని 200 GB అని చెప్పేసి బ్రేక్ చేసేస్తారా? సో 200 GB C డ్రైవ్ కావాలని చెప్పి హార్డ్ డిస్క్ ని బ్రేక్ చేయడం, దాని తర్వాత అలా బ్రేక్ చేస్తే అసలు హార్డ్ డిస్కే పనిచేయదు. మరి ఎలా చేస్తారు? లాజికల్ గా పార్టీషన్ చేస్తారు. 200 GB C డ్రైవ్, 150 GB D డ్రైవ్, తర్వాత 150 GB E డ్రైవ్. సో ఇలా పార్టీషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ హార్డ్ డిస్క్ అనేది మీకు కావాల్సిన, ఫిజికల్ గా చూస్తే హార్డ్ డిస్క్ ఒకటే ఉంటుంది, కానీ లాజికల్ గా చూస్తే మీకు ఏమైంది, హార్డ్ డిస్క్ అనేవి డిఫరెంట్ పార్టీషన్స్ గా డివైడ్ అయ్యాయి. లాజికల్ గా కనుక చెక్ చేస్తే అదే కదా మనకు C డ్రైవ్, E డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ అనేది విండోస్ లో చూస్తూ ఉంటాం. సో లైనక్స్ లో కూడా ఉంది, బట్ ఈ విధంగా మీరు ఏమవుతుంది లాజికల్ పార్టీషనింగ్ అనేది చేస్తారు. అదే విధంగా మీకు ఏదైతే సర్వర్ ఉందో ఈ సర్వర్ లో నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఉంది, లేదా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. ఈ రిసోర్సెస్ నేను డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ హైపర్వైజర్ కావచ్చు, VMware కావచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకొని ఏదైతే పెద్ద ఫిజికల్ సర్వర్ ఉందో, ఫిజికల్ ఎంటిటీ ఉందో దాన్ని లాజికల్ గా చిన్న చిన్న సర్వర్స్ గా డివైడ్ చేస్తాం అనమాట. దాన్నే మనం ఏమంటాం, వర్చువలైజేషన్ అంటాం. సో ఇక్కడ మీరు దేన్ని డివైడ్ చేస్తున్నారు? హార్డ్వేర్ ని డివైడ్ చేస్తున్నారండి. బాగా గుర్తుపెట్టుకోండి, హార్డ్వేర్ ని డివైడ్ చేస్తున్నారు. అంటే ఎలాగా? ఇప్పుడు VMware యూజ్ చేసుకొని ఇక్కడ ఒక వర్చువలైజేషన్ కాంపోనెంట్ క్రియేట్ అయితే ఈ వర్చువలైజేషన్ కాంపోనెంట్ లో మీకు ఏం జరుగుతుంది అంటే మీరు ఒక VM ని క్రియేట్ చేస్తారండి. మీరు ఒక VM ని క్రియేట్ చేస్తారు. VM అంటే వర్చువల్ మిషన్. ఒక VM క్రియేట్ చేశారు అనుకుందాం. ఈ VM కి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మైక్రో సర్వీస్ ఉంది అనుకుందాం, ఒక జావా మైక్రో సర్వీస్ ఉంది. ఈ జావా మైక్రో సర్వీస్ ని నేను రన్ చేయాలి. సో అది రన్ చేయాలి అంటే నాకు సమ్ 2 CPU, ఒక 4 GB ర్యామ్ కావాలి అనుకుందాం. 4 GB ర్యామ్ కావాలి. సో ఈ మైక్రో సర్వీస్ రన్ చేయడానికి మనం ఏదైతే VM ని డెవలప్ చేస్తామో ఆ VM అంటే వర్చువల్ మిషన్, ఆ వర్చువల్ మిషన్ కి 2 CPU 4 GB ర్యామ్ అలొకేట్ చేస్తాం. ఎక్కడి నుంచి? ఈ VM కి కావాల్సిన రిక్వెస్ట్ అంతా కూడా మీకు VMware కి సెండ్ చేస్తే, లేదా మీ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ కి సెండ్ చేస్తే అది వెళ్ళి మీ ఫిజికల్ సర్వర్ హార్డ్వేర్ నుంచి తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట వర్చువల్ మిషన్ కి. అదే విధంగా ఇంకొక మైక్రో సర్వీస్ ఉన్నారు. ఈ ఇంకొక మైక్రో సర్వీస్ ఏదైతే ఉందో సెకండ్, మీకు బ్యాంక్ ఇన్ఫో సర్వీస్ ఏదో ఒకటి ఇంకో మైక్రో సర్వీస్ ఉంది. దీన్ని కూడా నేను కావాలి అనుకుంటే ఇంకొక వర్చువల్ మిషన్ లో రన్ చేసుకోవచ్చు, లేదా ఒకటే వర్చువల్ మిషన్ లో కూడా రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే అది మొత్తం నేను కొన్ని మైక్రో సర్వీసెస్ అన్ని కూడా జావా మీద రన్ అవుతున్నాయని చెప్పాను కదా. ఆ జావా మీద రన్ అవుతున్న మైక్రో సర్వీసెస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఒకటే వర్చువల్ మిషన్ లో పెట్టేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వర్చువల్ మిషన్ లోనే పెట్టేసుకున్నాం. జావా మీద రన్ అవుతున్న మైక్రో సర్వీసెస్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఈ వర్చువల్ మిషన్ లో పెట్టేస్తాం. సో ఇది ఎంత ఉంది నాకు, సమ్వేర్ లైక్ ఆ మైక్రో సర్వీసెస్ అన్ని రన్ అవ్వాలి అంటే ఒక 4 CPU, సమ్ 32 GB ర్యామ్ కావాలి అనుకుందాం. సో కాబట్టి 4 CPU 32 GB ర్యామ్ అని చెప్పి ఈ వర్చువల్ మిషన్ ని డిజైన్ చేసాం.
ఇంకొక వర్చువల్ మిషన్ లో డాట్ నెట్ రిలేటెడ్ గా కావాల్సిన మైక్రో సర్వీసెస్ రన్ చేయాలి అనుకుంటే దానికి 2 CPU 4 GB ర్యామ్ సరిపోతుంది. సో ఇంటర్నల్ గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెండు సర్వర్స్ ని ఏవైతే వర్చువల్ మిషన్ ని మనం క్రియేట్ చేసాం ఈ రెండింటిని కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది, జావా మైక్రో సర్వీసెస్, డాట్ నెట్ మైక్రో సర్వీసెస్ రెండు కూడా మీకు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ మీకు వర్చువల్ మిషన్ లో మీకు ఏం జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో మీరు ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ జనరల్ గా మన సర్వర్ లో ఎలాగైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో ఇక్కడ కూడా మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల మీరు ఒక అప్లికేషన్ అయితే రన్ చేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన మైక్రో సర్వీసెస్ అన్నిటిని రన్ చేసుకుంటారు. ఓకే, సో అది ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, విండోస్ కావచ్చు, రెడ్ హ్యాట్ కావచ్చు, ఏదైనా. అదే విధంగా ఈ సెకండ్ వర్చువల్ మిషన్ లో కూడా మీరు ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అంటే మీరు ఏం చేస్తారు, వాంటెడ్ ప్యాకేజెస్, అన్వాంటెడ్ ప్యాకేజెస్ మొత్తం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లో కర్నల్ అని చెప్పి ఒక కాంపోనెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటండి? The great developers, can you please tell me? I'm also comes under, I mean, నేను కూడా అదే కేటగిరీకి వస్తాను. బట్ ఎనీ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటండి? సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ అన్ ఓఎస్? ఓఎస్ అంటే అర్థం ఏంటి? చెప్పండి. సైలెంట్ గా కూర్చునే దానికి నా క్లాస్ అవసరం లేదండి. హ్యాపీగా నా వీడియోస్ చూసుకుంటూ ఇట్లో అయినా సరే కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. బట్ వెన్ యూ ఆర్ అటెండింగ్ టు ఏ లైవ్ సెషన్, ప్లీజ్ రెస్పాండ్ టు ద వాట్ ఐ కెన్ సే ఇన్స్ట్రక్టర్. మీరు ఇచ్చే ఇన్పుట్ని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మార్చగలిగేది ఓఎస్. ఇంటర్ప్రిటర్ లాగా. Yeah. సో యూజర్ అనేవాడు ఉన్నాడు. యూజర్ అనేవాడు సో హీ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద హార్డ్వేర్ తో కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే మీ అప్లికేషన్ రన్ అవ్వాలంటే హార్డ్వేర్ కావాలి. సో యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చాడు. ఆ ఇన్పుట్ ని మీరు ఏం చేస్తారు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కలెక్ట్ చేసుకొని మీకు ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద హార్డ్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కాంపోనెంట్స్ కి సెండ్ చేసినప్పుడు ఆ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయి, మనకు కావాల్సిన విధంగా ఆ అప్లికేషన్ ని రన్ చేసి మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇది మనకు తెలిసింది. సో ఇదేంటిది, దిస్ ఇస్ యువర్ ఓఎస్ అర్థం. ఓకే, బాగానే ఉంది. సో అంటే ఓఎస్ కి యూజర్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. యూజర్ ఏ లాంగ్వేజ్ లో రిక్వెస్ట్ చేస్తున్నాడో అదే అర్థమవుతుంది. ఓకే, బట్ హార్డ్వేర్ కి యూజర్ లాంగ్వేజ్ అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుంది, మీరు ఓఎస్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ లేదా ఓఎస్ అనేది ఒక కమ్యూనికేటర్, రిక్వెస్ట్ యూజర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకొని హార్డ్వేర్ పంపిస్తుంది అంటున్నారు. బాగానే ఉంది. మరి హార్డ్వేర్ కి కంప్యూటర్ లాంగ్వేజ్ అర్థమవుతుందా, లేదా యూజర్ ఇచ్చిన లాంగ్వేజ్ అర్థమవుతుందా? మీ సిపియు కానీ ర్యామ్ కానీ వీటికి 0-1 బైనరీ ఫార్మాట్కి మార్చాలి. బైనరీ ఫార్మాట్ లో మార్చాలి. సో యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ని కాస్త బైనరీ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తే, అంటే కంప్యూటర్ లో అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ గా కనుక కన్వర్ట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. మరి అది ఎవరు కన్వర్ట్ చేస్తారు? మనం ఇక్కడ ఏమంటున్నాం, యూజర్ లాంగ్వేజ్ ని బైనరీ లాంగ్వేజ్ గా కన్వర్ట్ చేయాలంట. మరి హూ విల్ కన్వర్ట్ దాట్? సో అందుకోసం మీకు ఇక్కడ ఏముంటుందంటే మధ్యలో మీరు ఎప్పుడైనా కంపైలర్ అనే వర్డ్ విన్నారా? కంపైలర్, హ్యావ్ యు ఎవర్ హర్డ్ ద వర్డ్? ఏం చేస్తుందండి కంపైలర్? వాట్ కంపైలర్ విల్ డూ? .java ఫైల్స్ ని .c కి మారుస్తుంది. సింపుల్ గా కంపైలర్ ఏం చేస్తుందంటే మీరు రాసిన కోడ్ మొత్తాన్ని కూడా కంప్యూటర్ కి అర్థమయ్యే విధంగా వన్స్ అండ్ జీరోస్ గా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం, కన్వర్టింగ్ ద యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇంటూ బైనరీ లాంగ్వేజ్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద కంపైలర్. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంపైలర్. దాన్నే మనం ఏమంటాం అంటే కర్నల్ అంటామండి. ఓకే, సో ఈ కర్నల్ ఏం చేస్తుంది, కర్నల్ ఈస్ ఏ కంపైలర్ విచ్ విల్ కన్వర్ట్ ద యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇంటూ ద కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే,
A kernel is a central part of an operating system that manages the system resources and provides a bridge between the hardware and software. సో హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు. సో క్యాన్ ఏ కర్నల్ ఇస్ ఏ కంపైలర్, ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు, నో కర్నల్ ఇస్ నాట్ ఏ కంపైలర్ అంటాడు. బట్ మీకు ఏదైతే కోర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ మీ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కి మధ్యలో ఒక ఇంటరాక్షన్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, మీకు ఓవరాల్ గా మీకు హార్డ్వేర్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ లో మీకు కొన్ని బైనరీ ఫైల్స్ ఉంటాయి. ఆ బైనరీ ఫైల్స్ నే ఆల్రెడీ కంపైల్ అయిపోయి ఉంటాయి అనమాట. సో ఈ కంపైల్ అయిపోయిన మీ బైనరీ ఫైల్స్ ని ఎంత మీకు అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే ఎంత మేనేజ్మెంట్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిపియు రన్ ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఎంత సిపియు కావాలి, ఎంత మెమరీ కావాలి, అంటే ఎంత ర్యామ్ కావాలి, ఎంత స్టోరేజ్ కావాలి, ఎంత నెట్వర్కింగ్ కెపాసిటీ కావాలి, ఇవన్నీ కూడా కర్నల్ అని చెక్ చేస్తుంది. సో కర్నల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ లో కర్నల్ లేదు అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవ్వదు. సో ఇది ఒక నెసెసరీ కాంపోనెంట్ అనమాట. సో మీరు ఏదైతే వర్చువలైజేషన్ చెక్ చేస్తున్నారో ఈ వర్చువలైజేషన్ లో కర్నల్ ఈస్ ఏ నెసెసరీ కాంపోనెంట్. మీరు ఏం చేస్తున్నారు, ఈ పర్టికులర్ వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కర్నల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఓవరాల్ గా కర్నల్ ఇన్స్టాల్ అవుతుంది, వాంటెడ్ ప్యాకేజెస్, అన్వాంటెడ్ ప్యాకేజెస్ మొత్తం అన్ని కూడా ఇన్స్టాల్ అవుతాయి. సో దీనివల్ల ఈ పర్టికులర్ వర్చువల్ మిషన్ ని నేను ఇప్పుడు ఎక్కడ రన్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలప్మెంట్ సర్వర్ లో రన్ చేస్తున్నాను. సో ఇదే సర్వర్ ని నేను రిప్లికేట్ చేసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో సెట్ చేయాలి అంటే అది మీకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీరు మొత్తం సర్వర్స్ అన్నిటిని కూడా ఏదైతే వర్చువల్ మిషన్స్ ఉన్నాయో ఆ వర్చువల్ మిషన్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసి ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్వైరన్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్స్యూమ్ లాట్స్ ఆఫ్ రిసోర్సెస్. సో ఈ ప్రాబ్లమ్ ఏదైతే మీకు వర్చువల్ మిషన్ ఉందో ఈ వర్చువల్ మిషన్ మొత్తాన్ని ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసి మీకు వర్చువల్ మిషన్ ప్యాక్ చేస్తున్నామంటే అర్థం ఏంటి, మీకు కర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం మీరు ప్యాక్ చేస్తున్నారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీకు కావాల్సిన వాంటెడ్ ఫైల్స్ ఉండొచ్చు, అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన వాంటెడ్ ఫైల్స్ ఉండొచ్చు, అదే విధంగా అప్లికేషన్ కి అన్వాంటెడ్ ఫైల్స్ అవుతున్నాయి అవి కూడా మీకు ప్యాక్ అవుతాయి. సో ఇది మొత్తం కూడా ఒక హెవీ ప్యాకేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అయినప్పుడు మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ఎన్విరాన్మెంట్ టు అనదర్ ఎన్విరాన్మెంట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ హోమ్ టౌన్ లో ఉన్నారు అనుకుందాం. సో హైదరాబాద్ కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఏదో ఒక హోమ్ టౌన్, లేదా ఆంధ్రాలో ఏదో ఒక హోమ్ టౌన్ లో మీరు ఉన్నారు. మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అనుకుందాం. సో మీరు ఇంటర్వ్యూ ఇస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు. సో ఇంటర్వ్యూయర్ ఏం చెప్పాడు, ఓకే యు ఆర్ సెలెక్టెడ్, బట్ వర్క్ లొకేషన్ అయితే మీరు ముంబైకి రావాల్సి వస్తుంది, లేదా పూణేకి రావాల్సి వస్తుంది, లేదా బెంగళూరుకి రావాల్సి వస్తుంది అని అన్నారు అనుకోండి. సో ఇలా అన్నప్పుడు మీ ఇంట్లో మీ వస్తువులు చాలా ఉండొచ్చు. మీకు ఒక డెస్క్టాప్ ఉండొచ్చు, లేదా మీకు ఒక డెస్క్టాప్ ఒక ల్యాప్టాప్ ఉంది అనుకోండి, లేదా మీకు సంబంధించిన మీ పర్సనల్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఓకే, మీకు ఒక సపరేట్ కార్ట్ ఉండొచ్చు, ఇలాగా మీకు సపరేట్ ఒక పెద్ద ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి రమ్మంటున్నారు, మిమ్మల్ని బెంగళూరు రమ్మంటున్నారు, లేదా పూణే రమ్మంటున్నారు. సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే అన్నిటిని ప్యాక్ చేసుకొని నాకు నేను పూణేలో ఉండాలి కాబట్టి, లేదా బెంగళూరులో ఉండాలి కాబట్టి ఐ విల్ ప్యాక్ ఎవ్రీథింగ్. సో మీ డబుల్ కార్డ్ బెడ్ కావచ్చు, లేకపోతే మీ వస్తువులు అన్నిటిని ప్యాక్ చేసుకుని వెళ్తారా, లేకపోతే మీకు కావాల్సిన విధంగా మీకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీ బట్టలు కానీ, లేకపోతే మీ ల్యాప్టాప్ కావచ్చు, ఓన్లీ మీ పర్సనల్ ఏవైతే వెరీ ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మట్టుకే తీసుకెళ్తారు. హౌ యు ఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్? ఎలా షిఫ్ట్ అవుతారండి? ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ కదా, ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకెళ్తాం. మనకు ఏవైతే కావాలో వాటిని మట్టుకే తీసుకెళ్తాం. అన్వాంటెడ్ థింగ్స్ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అదే విధంగా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, హార్డ్వేర్ వర్చువలైజేషన్ లో ఈ పర్టికులర్ సర్వర్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని నేను ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ పర్టికులర్ వర్చువల్ సర్వర్ నుంచి మీకు ఇంకొక వర్చువలైజేషన్ ప్లాట్ఫామ్ మీదకి రన్ చేయాలి అనుకున్నాం. మొత్తం వర్చువల్ మిషన్ మొత్తాన్ని ప్యాక్ చేయాలి. వర్చువల్ మిషన్ లో మీకు వాంటెడ్ థింగ్స్ రావచ్చు, అన్వాంటెడ్ థింగ్స్ రావచ్చు. కాబట్టి మీకు ఏమవుతుంది, వెయిట్ అనేది హెవీ అయిపోతుంది. సో అలా మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు టైం తీసుకుంటుంది.
అలా కాదు, నాకు ఇమీడియట్ గా కావాలి అనుకుంటే, సో మీకు ఏవైతే ఇప్పుడు వరకు మీకు చెప్పిన ఫిజికల్ సర్వర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి, వర్చువల్ మిషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి, అంటే హెవీ వెయిట్ ఆఫ్ అప్లికేషన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండడానికి మీకు ఏముందంటే వీఆర్ గోయింగ్ విత్ అ స్పెషల్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ కి వెళ్తాం అనమాట. ఈ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి? సో ఈ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ లోనే మీకు ఏంటి డాకర్, కంటైనర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. డాకర్ అండ్ కంటైనర్స్ కూడా మీకు అన్ని కూడా ఈ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ చే మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా అండి? హార్డ్వేర్ వర్చువలైజేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ మీకు ఏదైతే ఈ కాన్సెప్ట్ చెప్పానో, ఓకే, డెవలప్మెంట్స్, ఆపరేషన్స్, ఇది మొత్తం కూడా మీకు దేని కిందకు వస్తుంది అంటే ఇట్ విల్ కమ్స్ అండర్ ఎస్డిఎల్సి అంటాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ మూవింగ్ టు ప్రొడక్షన్, ఫైనల్ గా మెయింటెనెన్స్ ఆర్ మేనేజ్మెంట్. ఓకే, ఎంజిఎంపి అంటారు మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ మొత్తం కూడా మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కిందకు వస్తుంది. దీని తర్వాత మీకు ఏం చెప్పాము, మనం మోనోలిథిక్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది డిస్కస్ చేసాము. దాని తర్వాత వర్చువలైజేషన్ టెక్నాలజీ అంటే ఏంటో చెప్పుకుంటూ వచ్చాము. సో ఈ రోజుకి కాన్సెప్ట్ ఇక్కడ కాపుతానండి, ఇప్పటికే మీకు ఓవర్వెల్మింగ్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి కాన్సెప్ట్ అయితే ఇక్కడ కాపుతాను. సో రేపు మనం ఏం చేయొచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి, డాకర్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఒక స్మాల్ బ్రీఫింగ్ అనేది తీసుకుంటాం. సో టుమారో ఆల్సో ద సెషన్ విల్ బి అట్ 8:30 AM. రేపు కూడా మీకు 8:30 AM కి సెషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. దీని తర్వాత మీకు టుడే మండే, ట్యూస్డే, వెన్స్డే 3 days వచ్చేసరికి మీకు సెషన్ అనేది 8:30కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే మీకు ఎవ్రీడే అయితే 8:30కే సెషన్ స్టార్ట్ అవుతుంది. ద సెషన్ టైమింగ్ విల్ బి 8:30 AM. డ్యూరేషన్ వచ్చి 25 days అనుకుందామండి. సో 20 days అంటారు, 25 days అవుతుంది మీకు కంప్లీట్ చేయడానికి, లేదా తక్కువ కూడా అవ్వచ్చండి. సో ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. దీని తర్వాత మీకు ఓవరాల్ గా ఏ కాన్సెప్ట్స్ మనం క్లియర్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మీకు చెప్పింది వచ్చి ఓన్లీ డాకర్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాం. డాకర్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇవ్వలేదు మీకు. అసలు అప్లికేషన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫండమెంటల్స్ ఏంటి, అప్లికేషన్ లో మనం యూజ్ చేసే డిఫరెంట్ టెక్నాలజీస్ ఏంటి, వాటిని ఎలా వర్కౌట్ చేస్తాం ఏంటి అనేది మటుకు చెక్ చేస్తాం. సో నెక్స్ట్ మనం అప్కమింగ్ టైంలో మీకు ఏంటంటే క్లియర్ కట్ గా డాకర్ అండ్ కంటైనర్స్ గురించి లేదా క్యూబర్నెటిస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిలబస్ అనేది చాలా వాస్ట్ సిలబస్. మీరు ఒకసారి durgasoft.com లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే సిలబస్ కనిపిస్తుందండి. ఎనీవేస్ రేపు డాకర్ అండ్ కంటైనర్స్ గురించి మాట్లాడినప్పుడు నేను సిలబస్ గురించి ఎలాగో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇది మొత్తం తెలుగులో ఉంటుందండి సెషన్ మొత్తం మీకు. ఇది తెలుగు వర్షన్ ఆఫ్ సెషన్. ఓకే, ఇప్పుడు వరకు నేను చాలా ఇంగ్లీష్ సెషన్స్ తీసుకున్నాను, దగ్గర ఒక 40 to 50 సెషన్స్ వరకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మీకు ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇది వచ్చి ఫస్ట్ తెలుగు సెషన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఇది మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్ ఉంటుందండి. మీకు థియరిటికల్ కాన్సెప్ట్స్ అనేది తక్కువ ఉంటాయి. థియరిటికల్ కాన్సెప్ట్స్ తక్కువ ఉంటాయంటే కాన్సెప్ట్స్ థియరీలో నేను చెప్పను, మొత్తం కూడా ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను డాకర్ నెట్వర్కింగ్ అన్నాను. డాకర్ నెట్వర్కింగ్ అనేది మీకు 2 కంటైనర్స్ మధ్య కమ్యూనికేట్ చేసుకోవడానికి, 2 కంటైనర్స్ మధ్య డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్తే అయిపోయింది డాకర్ నెట్వర్క్. సో అలా కాకుండా మీకు క్లియర్ కట్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇది మొత్తం కూడా మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ ఉంటాయి. మీకు వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఎవ్రీడే మీకు వీడియోస్ అయితే వస్తాయి. అట్ ద సేమ్ టైం మీకు డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏమైనా మిస్ అవుతున్నా, ప్రీ రిక్విజైట్స్ అండి. ఏడబ్ల్యూఎస్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏడబ్ల్యూఎస్ గురించి రాదు సార్ నాకు అన్నా పర్లేదు. సో ఇది ఏవి కంపల్సరీ కాదు, మీకు వస్తే ఇది కొంచెం బెనిఫిట్. ఎందుకంటే మనం సర్వర్స్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ మీద రన్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ అనేది కొంచెం అర్థం అయితే బెటర్. అది నా రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ వరకు ఎవరి దగ్గరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ రోజు మనం మాట్లాడుకున్న దానిలో ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, క్లియర్ గా ఉన్నాయా? ఇప్పుడు మీ క్వశ్చన్స్ అండి, ఇట్స్ టైమ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక 10 minutes ఆఫ్ సెషన్ మొత్తం మీ క్వశ్చన్స్ కోసం వదిలేస్తున్నాం. వాట్ ఎవర్ యువర్ క్వశ్చన్స్ ఆర్ దర్ యూ కెన్ ఆస్క్ మీ. ఐల్ ట్రై టు ఆన్సర్ దోస్. ఈ కోర్సు వల్ల లైక్ అది డెవలపర్ కి హెల్ప్ అవుతుందా, లేకపోతే అప్లికేషన్ సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుందా? ఇప్పుడు డెవలపర్ చేసే వర్క్ ఏంటో నేనైతే జావా పైథాన్ చెప్పను కదా. ఆహా, ఫస్ట్ ఆఫ్ నేను ఆల్ అలా లేదు.
ఇప్పుడు రియల్ వరల్డ్‌లో ఒక్క డెవలపరే నిమిషం, ఒక్క మొత్తం నిమిషం, చేయడు. ఒక్క నిమిషం, సో ఒక్క నిమిషం. ఇలా క్వశ్చన్ అడిగాను, నేను అడిగిన క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్పుకుంటాను సో దట్ వీ కెన్ డీకోడ్ ఇట్. ఇన్ జనరల్ గా డెవలపర్ వర్క్ ఏంటంటే టు డెవలప్ ద అప్లికేషన్, రైట్? యాహ్! టు డెవలప్ ద అప్లికేషన్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ జావా పైథాన్ వచ్చి అనుకోండి, దానిలో నేను చెప్పడానికి ఏం లేదు కదా, మీకు తెలుసు అప్లికేషన్ కోడ్ ఎలా డెవలప్ చేయాలి ఏంటి. సో ఇప్పుడు డెవలపర్ అనేవాడు కోడ్ రెడీ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాడు. ఓకే, సో వన్స్ అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత ఏం జరుగుతుందో డెవలపర్ కి తెలుస్తుందా? అంటే ఏ ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతుంది, ఎలా అప్లికేషన్ రన్ అవుతుందని డెవలపర్ కి ఏమైనా తెలుస్తుందా? నో ఐడియా. నో ఐడియా, రైట్? ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ హౌ దట్ అప్లికేషన్ విల్ వర్క్, హౌ అప్లికేషన్ విల్ డిప్లాయ్. ఓకే, ఒక ఎన్విరాన్మెంట్ లో మీరు ఎలా డిప్లాయ్ చేస్తారు. ఓకే, ఇది డెవలపర్ కి ఎందుకు? డెవలపర్ కి తెలిసింది అనుకోండి, ఇప్పుడు డెవలపర్ అప్లికేషన్ డెవలప్ చేసేది నా పని అయిపోయింది అంటే ఇప్పుడు కుదరదట. ఇప్పుడు ఉండే రైట్ నో, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో డెవలపర్ కావచ్చు లేదా అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, అడ్మినిస్ట్రేటర్స్ కి డెవలప్మెంట్ గురించి తెలియాలి, డెవలపర్స్ కి అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియాలి. సో ఖచ్చితంగా అన్నిటి గురించి ఫుల్ స్టాక్ తెలుసుకోవాలి. సో ఇది డెవలపర్ వరకే డిజైన్ చేసిన కోర్సా, లేకపోతే ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇప్పుడు ప్రొడక్షన్ లెవెల్లో ఏం చేస్తారు, మీకు సార్ అప్లికేషన్ అప్ చేసి ఎండ్ యూజర్ కి ఇచ్చేస్తాడు, సో అంతేనా జరిగేది ప్రొడక్షన్ లెవెల్? సో డెవలపర్స్ చేసే పన్ను వరకే కాకుండా డెవాప్స్ ఇంజనీర్ వరకు తీసుకుందాం. సో ఇది మొత్తం డెవాప్స్ ఇంజనీర్ కి రిలేటెడ్ గా ఉన్న టాపిక్. డెవాప్స్ ఇంజనీర్ అంటే ఎవరు? హూ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ బోత్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్, లేదా మీకు ఏదైతే మీరు వాట్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్, మా సైడ్ అయితే మేము ఏం పిలుస్తామంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్ మేనేజ్మెంట్ కావచ్చు లేదా అప్లికేషన్ మెయింటెనెన్స్ కావచ్చు. సో వీటిని అన్నిటినీ చేయడానికి యూజ్ చేయగలిగే ఒక టూల్ లాంటిది అనమాట ఈ కోర్స్ అనేది. మీకు అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ అవుతుంది, డిప్లాయ్ అయిన తర్వాత అప్లికేషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. డెవలపర్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే హీ విల్ డెవలప్ ద అప్లికేషన్. వన్స్ అప్లికేషన్ అనేది డిప్లాయ్మెంట్ ఎలా చేయాలో కూడా డెవలపర్ కి తెలిసింది అనుకోండి, దట్ విల్ బి బెనిఫిట్ ఫర్. అదే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లేదా అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ కి వచ్చాను. అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ లో ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ద నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అండ్ హౌ ఏ లైనెక్స్ విల్ వర్క్. సో ఇప్పుడు డెవలప్మెంట్ మీద అంత గ్రిప్ లేదనుకోండి, సో ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఒక 2 కంటైనర్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి, కంటైనర్స్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్యూబర్నెటిస్ ఎన్వైరన్మెంట్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. విల్ బి బోత్ ఫర్ డెవలపర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అడ్మిన్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ సింగిల్ వాట్ ఐ కెన్ సే, ఒక సింగిల్ ప్లాట్ఫామ్ కి కావచ్చు లేదా ఒక సింగిల్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ కి సంబంధించిన కోర్స్ కాదు. ఇట్ విల్ బి ఫర్ ఎవ్రీ వన్. సో మీకు కంప్యూటర్ అంటే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది డీటెయిల్ గా. ఓకే, ఇది డెవలపర్ కోసం డిజైన్ చేసిన, అడ్మినిస్ట్రేషన్ కోసం డిజైన్ చేసిన అనేది కోర్స్ కాదు, అందరూ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ డెవలపర్స్ ఎవ్రీ డే ఫర్ నేర్చుకున్నారని నెక్స్ట్ చెప్పండి. సారీ, సో ఎవ్రీ డే ఫర్ నెక్స్ట్ 25 days 8:30కి స్టార్ట్ అవుతుంది కోర్స్, ఎవ్రీ డే 8:30 AM ద సెషన్ విల్ స్టార్ట్. నెక్స్ట్ 25 ఇంక్లూడింగ్ days వీకెండ్స్. కదండి, ఇంక్లూడింగ్ వీకెండ్స్ కూడా పెట్టుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే. లేదు సార్ మమ్మల్ని ట్రబుల్ చేయడం ఎందుకు సార్, ఆల్రెడీ మమ్మల్ని కొట్టేసి ఉంటారు ఆఫీస్ లో, వీక్ డేస్ లో కనీసం వీకెండ్స్ అన్నా కాస్త ప్రశాంతంగా బతకనివ్వండి అంటే కెన్ ఆఫ్ ఫర్ వీకెండ్స్. బట్ లేదు సార్, ఎంత 25 days కదా, మాకేం ప్రాబ్లం లేదు, మేము నేర్చుకుంటామని మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కంటిన్యూ చేస్తా అంటే విల్ గో విత్ ద వీకెండ్స్ ఆల్సో. ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్. ఓకే, సరే, వీకెండ్స్ గురించి మనం తర్వాత మాట్లాడతాం. అయినా కావాల్సి వస్తే మనం ఒక పెట్టుకోవచ్చు. ఓకే, వీకెండ్స్ గురించి మీరు టెన్షన్ తీసుకోండి. వీక్ డేస్ లో అయితే వీక్లీ 5 days ఆఫ్ వీక్ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టు. రైట్. ధనుంజయ్, జగదీష్, నరసింహ, రాజేష్, క్వశ్చన్స్? I think somebody asked me a question. Is that Jagadish, you try to ask me, నేను తర్వాత చెప్తా అని చెప్పాను మైక్రో సర్వీసెస్ అయిపోయిన తర్వాత. అవును సార్. అరే అడిగిన క్వశ్చన్ ఏంటి? బేసిక్ క్వశ్చన్ పడుతుంది సార్ నాకు, ఈవెన్ క్లయింట్ ఇంటర్వ్యూస్ లో కూడా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రాడ్ ఎన్వైరన్మెంట్ లో ఎట్లా డిప్లాయ్ చేయాలి ఎప్పుడు చూడలేదు నేను. సో ఎలాంటి ఫేస్ చేస్తా అనేసి ఈ క్వశ్చన్ దగ్గర నేను స్టక్ అయిపోతున్నా. అది మీరు చెక్ చేస్తారు. మీకు ఇదంతా కూడా మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఎలా జరుగుతుందో అవే చెప్తారు. సో కాబట్టి మీరు అక్కడ స్టక్ అవ్వాల్సిన అవసరం.
ఓకే సార్. అది స్లోగా మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మీకు స్లోగా అర్థమవుతుంది ఏమేమి నేర్చుకుంటారు. ఓకే. ఓకే. Yeah. అది కాదండి, ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ, ఐ జస్ట్ ఫర్గాట్. అది ఓపెన్ షిఫ్ట్ అండ్ కుబర్నెటిస్ బోత్ ఆర్ సేమ్. Yeah. ఓపెన్ షిఫ్ట్, క్యూబర్నెటిస్. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, జావా పైథాన్ రెండు ఒకటేనా? No sir, both are different languages, but follows the same OOPS concepts. సేమ్ కాన్సెప్ట్సే కదా. Oh, మీకు structure different. వెనకాల రన్ అయ్యేది ఏదైనా కావచ్చు. మీరు ఇక్కడ జావా -jar అండ్ app.jar అని చేస్తే అప్లికేషన్ రన్ అవుతుంది స్ప్రింగ్ బూట్ లో అయితే. పైథాన్ లో అయితే పైథాన్ స్పేస్ app.py అంటే అప్లికేషన్ రన్ అవుతుంది. మీకు ఏమవుతుంది, ఓన్లీ కమాండ్స్ మారుతున్నాయి అంతే కదా. సో బ్యాక్ ఎండ్ లో మీకు మొత్తం ఒకటి. అలానే క్యూబర్నెటిస్ లో కానీ ఓపెన్ షిఫ్ట్ లో కానీ కమాండ్స్ చేంజ్ అవుతాయి, బట్ బ్యాక్ ఎండ్ లో వర్క్ అయ్యే ఫంక్షనాలిటీ మొత్తం ఒకటే. Okay. Okay. ఓకే, సో ఐ థింక్ ఓపెన్ షిఫ్ట్ లోకి వచ్చేసరికి ఓఎస్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ kubectl అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం క్యూబర్నెటిస్. సో Hmm. కమాండ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది, అదర్వైజ్ మీకు బ్యాక్ ఎండ్ లో వర్క్ అయ్యే ఫంక్షనాలిటీ మొత్తం కూడా ఓకే. Okay sir. Yeah. క్వశ్చన్స్ గైస్, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా పర్లేదు, మీకు క్లారిఫై అయ్యేంత విధంగా మీరు అడగండి, నేను సమాధానం చెప్తాను. ఐ డోంట్ సే దిస్, బట్ మీకు ఇలా అడిగే వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. ఎందుకంటే మై మెయిన్ ఇంటెన్షన్ ఇస్ దట్ మీకు కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం. కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది, ఎవ్రీథింగ్ గుడ్ అంటే ఫస్ట్ డేనే ఏం సార్ సర్వర్ అంటున్నారు, ఓఎస్ అంటున్నారు. నేనేం ఫస్ట్ డే ఏం ఓవర్వెల్మ్ చేయలేదంట. మీకు అప్లికేషన్ ఎలా ఉంటుంది, మీకు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎలా ఐ మీన్ మీకు క్లయింట్స్ వచ్చి ఎలా మాట్లాడతారు, క్లయింట్స్ మీరు రెస్పాన్స్ ఎలా ఇస్తారు, సింగిల్ సర్వీస్ ఎలా ఉంటుంది, సింగిల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఆ అప్లికేషన్ లో మనం మైక్రో సర్వీసెస్ ఇంకార్పొరేట్ చేస్తే ఎలా ఉంటుంది, వీటి గురించి మాట్లాడాం. కానీ నేనేమి ఇంకా కాన్సెప్ట్స్ లో కూడా మీకు తీసుకెళ్ళలేదు నేను ఈరోజు. జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ఎంటైర్ కాన్సెప్ట్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చండి, అదర్వైజ్ వీ విల్ డిస్కస్ ఫర్ టుడే. Okay, so no questions. Have a nice day, and we'll meet in the next session. So repu 8:30 AM exactly on time. I will be there I will be there in front of my system. Attend at 8:30. We'll discuss about the Docker. Have a nice day, and we'll meet in the next session. Bye guys. Thank you. Good night. Thank you. Thank you sir. Thank you.